ఈ నెల 15 నుంచి 3 రోజుల పాటు కన్హా శాంతివనంలో గ్లోబల్ స్పిరిచువల్ మహోత్సవం నిర్వహించనున్నట్లు శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామీజీ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరు కానున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న 300కు పైగా స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్ పాల్గొనున్నట్లు తెలిపారు. ప్రపంచాన్ని ఐక్యం చేయడంలో ఇదొక ముందడుగని, ఈ మహత్ కార్యంలో భాగస్వామ్యం కావడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. ప్రపంచాన్ని ఏకం చేసేందుకు కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ద్వారా ఈ కార్యక్రమం జరుగుతోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. Purpose of every religion is to unite people. There is no doubt about it. But each religion has probably, or each spiritual organization has some point which is unique for their own selves and which is common for all, no matter what religion and what organization it is. They have some points which are pretty common. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి స్పిరిచువల్ గురువులందరూ ఒక వేదికపైకి తీసుకొచ్చి మనశ్శాంతి నుంచి విశ్వశాంతి వైపు బాటలు వేయడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఒక సానుకూలమైనటువంటి వాతావరణాన్ని ఏర్పాటు చేయాలి అనేదే ఈరోజు భారత ప్రభుత్వం యొక్క ఆకాంక్ష. భారతదేశంలో ఉన్నటువంటి స్పిరిచువల్ గురువుల యొక్క లక్ష్యం. కాబట్టి ఆ దిశలోనే దీనికి అనుగుణంగానే ప్రపంచంలోని అన్ని మతాల సారాన్ని ఒక చోట చేర్చి విశ్వశాంతి కోసం భారతదేశంలో ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి భారత ప్రభుత్వము నిర్ణయించింది.